సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. యేసుని స్వస్థపరిచే కార్యక్రమం నేటి యొక్క మధ్యాహ్నం 12 గంటలకు దేవుని యొక్క మందిరంలో ఉంటుంది. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. యెరూషలేం ప్రార్థనా మందిరం వారి యొక్క 40 సంవత్సరాల యొక్క వార్షికోత్సవాల యొక్క ప్రత్యేకమైన ప్రార్థన మనందరూ కూడా ఆహ్వానించున్నారు. నేటి యొక్క దినము సాయంకాలము 6 గంటలకు రాజీవ్ కళ్యాణ మండపం బాయి జంక్షన్లో ప్రతి వారు ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గవాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నేటి యొక్క నూతన కాలములో దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, దేవుని యొక్క వాగ్దానము మనలో సంపూర్ణము కొరకు మనం ఎంతైతే వేచున్నామో వారి జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఉపదేశమునకు ఆలకించువాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని ఉపదేశాలను విధేయతలు చూపుతారో దేవుడు వారి యొక్క మొరను ఆలకించును. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని ఆశ్రయించున్నాము, మన ధన్యులం. ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయను, గొప్ప మేలుతో నింపి మన ఆయన ఆశీర్వదించును. అయితే మనము చేయవలసిందల్లా ఆయన ఉపదేశానికి చెవియొగ్గాలి. ఈ నూతన కాలంలో మనకున్న ప్రతి పరిస్థితిలో ఆయన ఎరిగిన దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయాలనే ఆశపడినాడు. అయితే మనము కానీ ఆయన మీద ఆనుకొని ఆయన మాటకు లోబడినట్లయితే, కుమార్తె నువ్వు ఏదైతే కోరుకున్నావో దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైనా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారి జీవితంలో నేటి యొక్క దినాల ఉదయకాల సమయంలో దేని కొరకైతే మొదలుపెడుతున్నారో ప్రభా, వారిని మాటకు లోపట్టకు సహాయం దయచేయండి. నీ యందు బలపట్టకు మీరు సహాయం చేసి నీ ఆశీర్వాదముతో నింపి నీ కృపాక్షమలు వారికి దయచేయమని, ఆయన వారు వెళ్ళే మార్గంలో మీరు తోడేండి గొప్ప విజయవంతులుగా నడిపించి ప్రతి వాగ్దాన్ని నెరవేర్చండి. నేను ఆశ్రయిస్తుండగా వారిని దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మధ్యాహ్న కాల ఆరాధనలో పాల్గొందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.